అబ్బా నాగ్, హలో బ్రదర్స్ సినిమా సెంటర్స్ దగ్గర జంక్షన్లు జామ్ చేసి పారేసావా? అదే నాకు కూడా షాక్ ఇచ్చింది అన్నయ్య. 120 షోలు హౌస్ఫుల్ అంటే అప్పట్లో అసలు ఊహించలేదు. షాక్ అయ్యా రికార్డు చూసి. అంతేకాదు నాగ్, విజయవాడలో కూడా రికార్డులు బద్దలయ్యాయంటే ఆడియన్స్ ని ఎనర్జీని బాగా క్యాచ్ చేశారు. రికార్డులను రఫ్ ఆడిచ్చారు. అవును, మాస్ క్లాస్ ఇద్దరికి కనెక్ట్ అయ్యేలా ఈవీవి గారు అదిరిపోయేలా స్క్రీన్ ప్లే సెటప్ చేశారు. ఈవీవి టైమింగ్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. కామెడీ కూడా సినిమాలు బాగా లిఫ్ట్ చేసింది. ఎన్నిసార్లు చూసినా హలో బ్రదర్ బోల్ కొట్టదు ఇప్పటికి కూడా. బ్రహ్మానందం ట్రాక్ కూడా చాలా హెల్ప్ అయింది. ఆ ఫ్లోలో ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారన్నయ్య. అలాగే రమ్యకృష్ణ సౌందర్య ఇద్దరు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బ్యాలెన్స్ అయ్యాయి నాకు. అవును, అలాగే సాంగ్స్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. అందరూ కలిసి సినిమాని నిలబెట్టారు. విమర్శకులకు సుర్రు సుమ్మైపోయేలా చేశారు. 2.5 కోట్ల బడ్జెట్ తో ఇంత పెద్ద హిట్ కొట్టడం అంటే అప్పట్లో ఒక సంచలనంగానే చెప్పుకోవాలి. అదే నాకు కూడా టర్నింగ్ పాయింట్ అయిందన్నయ్య. బాక్స్ ఆఫీసులో నా రేంజ్ మారిపోయి నన్ను కింగ్ అని చేసింది హలో బ్రదర్.